ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ మిత్రుడు గాండ్లపర్తి శివానందరెడ్డి, కోర్టు రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఎస్ పెద్దన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోర్టు, మిత్రులు కృష్ణప్ప, బీసీటీ సంఘం, రవీంద్రనాథ్, గిరిజన ఉపాధ్యాయ సంఘం, లక్ష్మీనారాయణ గారు, బిఎస్హెచ్ఎం అసోసియేషన్ మరియు జిల్లా కోర్టు చైర్మన్, ఎస్ఎల్టీఏ జిల్లా కార్యదర్శి వై ఆదిశేశ్వరి గారు. ఈరోజు ముఖ్యంగా అత్యవసరమైనటువంటి ఈ ప్రెస్ కార్యక్రమం ఏమంటే, గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అణవిదొక్కపడి వీధుల్లోకి కూడా రాలేనటువంటి పరిస్థితి, ఎవరికి సమస్యలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డాం. అందుకు ప్రధాన కారణం ఏపీ ఎన్జిఓ సంఘం, ఆ అసోసియేషన్ యొక్క పోకడ లేనటువంటి విషయం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి అన్నది కూడా తెలుసు. అదొక భజన సంఘము, అదొక వైసీపీ యొక్క భజన సంఘం కాబట్టి ఆ పోకడులతో, ఆ నేతృత్వంతో, ఆ భజన సంఘంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా వాళ్ళ యొక్క అనాలోచిత చర్యల వలన, భజన వలన తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి 5 ఏళ్ళుగా మనం చూసినాం. ఏ ఉపాధ్యాయుడు కూడా, ఏ ఉద్యోగి కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితులకి ఆ సంఘం వల్ల ఏర్పడింది. అటువంటి సంఘ ప్రధాన కార్యాలయంలో విజయవాడలో ఈరోజు గౌరవనీయ మాజీ శాసన మండలి సభ్యులు అశోక్ బాబు గారు, శ్రీ వేపాడ చిరంజీవి గారు, శ్రీ ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘాలతో, అధ్యాపక సంఘాలతో ఆ ఎన్జిఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు కోర్టు పక్షాన మేము తెలియజేయడం ఏమంటే, ఆర్య గౌరవనీయ మాజీ శాసన మండలి సభ్యులందరికీ కూడా మీకు ఉపాధ్యాయుల చర్చల పైన, అధ్యాపకుల చర్చల పైన సమావేశం ఏర్పాటు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయ్యా, మేము రాలేని పరిస్థితి కాబట్టి మొట్టమొదట ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటూనే, ఈ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం ఫోటో పక్షాన, రిజిస్టర్డ్ సంఘాల పక్షాన అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అందుకన్నా కారణాలు కూడా మేము వివరించదలుచుకున్నాం. ఎన్జిఓ సంఘము 25,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం కాజేసింది, దొంగతనం చేసింది అంటే ఆ రోజు టెక్నికల్ గ్లిట్స్ అని, సాంకేతిక కారణాల వల్ల ఇది జరిగింది, అటువంటి పొరపాటు జరగలేదు అని వేదికల పైనకు వచ్చి, పత్రికా ముఖంగా వచ్చి, మీడియా ముఖంగా వచ్చి చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగవర్తులు పక్కదో పట్టించి మోసం చేసింది ఎన్జిఓ సంఘం కాదా? అంతేకాకుండా పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ విషయంలో తగ్గించడంలో కూడా ప్రధాన కీలక పాత్ర వహించింది వాళ్ళే అని చెప్పి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు ప్రగాఢంగా నమ్ముతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో కంట్రోల్లో ఉన్నామంటూ ఆయన కనుసన్నల్లో ఉండి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర ద్రోహం చేశారు. ఆయన ఫిట్మెంట్ అంత అంటూ ఇంత అంటూ ఉద్యమాలు నడిపి మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ ఉద్యమంలోకి పిలిపించి మళ్ళీ మోసం చేసినటువంటి ఘనత ఆ ఎన్జిఓ సంఘం ఉంది. అటువంటి స్థలంలో, అటువంటి కార్యాలయంలో సమావేశం పట్టడం పట్ల ఫోటో సంఘాలు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా
5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ పార్టీకి కొమ్ము కాయడమే కాకుండా ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల ఎన్జిఓ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకొని తప్పుకోకుండా ఓటు వేయండి అని చెప్పి ప్రలోభాలకు గురి చేసినటువంటి ఆ సంఘం యొక్క కార్యాలయాల్లో మీటింగ్ పెట్టడం పట్ల తీవ్రమైన అసహనాన్ని కూడా మేము గురవుతూ ఆందోళన చెందుతూ ఈ సమావేశాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి చెప్తున్నాం. మీటింగ్ పెట్టేటట్లుంటే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, కలెక్టరేట్ కార్యాలయంలో కానీ, సెక్రటరేట్ కార్యాలయంలో కానీ, డైరెక్టరేట్ కార్యాలయంలో కానీ, లేదా ఏదైనా ప్రైవేటుకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కానీ పెట్టి ఉంటే చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా మేము భావించే వాళ్ళం. కాకపోతే ఈ విధంగా ఒక ఎన్జిఓ సంఘం వైసీపీకి సజ్జల రామకృష్ణారెడ్డికి కొమ్ము కాసినటువంటి ఒక సంఘం యొక్క కార్యాలయంలో మీటింగ్ పెట్టడం అనేటువంటిది చాలా బాధాకరము, శోచనీయము. ఉద్యోగ ఉపాధ్యాయులను అంచెవేతి గురి చేసినటువంటి అటువంటి సంఘం పట్ల మేము వ్యతిరేక భావంతో ఉన్నాము. కాబట్టి ఇది మేము ఒక రకంగా మా అనేక సందేహాలు ఉన్నాయి. ఒక ఎన్జిఓ సంఘానికి మద్దతు పలికేదానికి, మద్దతు కూడుకట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేకపోతే వాళ్ళని బలోపేతానికి చేసేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఎమ్మెల్సీ దీనికోసం మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నమా, ఏదో మాకు అంత చిక్కలేనటువంటి పరిస్థితి. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సెక్రటరియట్లో మీటింగ్ జరిగితే అక్కడ మేము హాజరయ్యేటువంటి వాళ్ళము, మా సమస్యలని చెప్పుకునే వాళ్ళము, సుదీర్ఘంగా చర్చించే వాళ్ళం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మేము ఈ విషయాన్ని లోకేష్ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకుని పోతాం. దీనిపైన ఇది నిజంగా అధికారికమైనటువంటి సమావేశమా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మేము తేల్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు